ఒక కథ ఈ కథ ఏంటంటే చిన్న కథ. ఇది జనకుడు గురించినటువంటి కథ. ఈ జనకుడును గురించినటువంటి కథ ఏంటంటే మన జనకుడిని విదేహుడు అని పిలుస్తారు. అంటే ఈ మంత్రానికి సంబంధించినటువంటి కథ మాత్రమే ఇది. పూర్తిగా ఈ మంత్రం గురించి మనం ఇంకా తర్వాత తెలుసుకుందాం. అదేమంటోంది, ఈ ఆత్మ కూర్చునే చాలా దూరం వెళుతుంది. చాలా దూరం వెళుతుంది అంటే సపోజ్ నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, నేను చూస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను అంటే నాలో ఉన్నటువంటి ఒక శక్తి, మహత్తరమైనటువంటి కాంతి మీ మీద, అంటే ఈ లైట్ కాంతిలో మీరు కనపడుతున్నారని అనుకోకండి, చీకటిలో కూడా అక్కడ ఎవరో ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. ఇప్పుడు చీకటి అంతా కరెంటు పోయింది అనుకోండి, పోయిన తర్వాత అప్పుడు కూడా మనకి ఒక స్పృహ ఉంటుంది. ఆ స్పృహ నా శరీరం గురించినటువంటి స్పృహే కాకుండా ఈ ప్రపంచాన్ని గురించినటువంటి ఒక స్పృహలో ఉంటాం. అంటే ఏంటి, ఈ ఆత్మ ఎప్పుడు కూడా నేను శరీరం ఒక చోట ఉన్నప్పటికీ మనం వీడు చెప్పినటువంటి ఈ మంత్రాన్ని మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా అనుభవంలోకి తెచ్చుకోగలం. గురుగారు ఇక్కడ మంచిగా అదేంటి నిన్న ఏమిటి ఆయన చెప్తున్నది, ఇప్పుడు అదేంటి గురుగీత కాదు, ఉద్ధవగీత చెప్తున్నారు. ఉద్ధవగీత చెప్తూనే అక్కడక్కడ మామూలు భగవద్గీతలో విశేషాలు, లేకపోతే ఇంతకుముందు మనం చేసినటువంటి సత్సంగాలలో విశేషాలు కలుపుతూ మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటంటే అది దాని గురించి ఆలోచనలోకి అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ జరుగుతున్నది ఉద్ధవగీత, కానీ మనం భగవద్గీతలోకి ఇంకో చోటకు ఇదంతా ఆపి ఒక్కొక్కప్పుడు అట్లా వెళుతూ, అట్లాగే ఒక్కొక్కప్పుడు మనసు ఏ కాలు నొప్పో చేయి నొప్పో వచ్చింది, అబ్బాయి ఇప్పుడు క్లోజ్ చేస్తారనే విషయానికి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ఆపితే మనం లేచి ఒకసారి బయటికి వెళ్ళి రావచ్చు. సో అట్లా ఏంటి, ఈ మనసు ఎప్పుడూ కూడా ఈ ఆత్మ మనసు ద్వారా అక్కడే ఉంటూ చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అసీనో దూరం, ఇక్కడే కూర్చుంటుంది. అది దూరంగా అంటే మనం ఏ విషయం తెలుసుకోవాలి అని అనుకున్నా మనకంటే ముందర ఈ ఆత్మ ఏం చేస్తుంది, పరిగెత్తుకుతూ వెళ్ళి ఆ విషయం మీద వెళ్ళి పడుతుంది. పడంగానే ఆ విషయం యొక్క గ్రహణ శక్తి మన మనసులోకి రావటం మొదలు పెడుతుందన్నమాట. అట్లాగే పడుకుని ఎంతో వెళుతుంది. పడుకునే సర్వత అన్ని చోట్లకి యాతి పోతుంది. అన్ని చోట్లకి పడుకున్నప్పుడు మనం శయనించి ఉన్నప్పుడే మనం రకరకాల చోట్లకి, అందుకే మనం ఇప్పుడు దేవతలు కూడా ఏం చేస్తారంటే రాత్రిపూట సంచారం చేస్తూ ఉంటారు. ఈ దేవతలందరూ కూడా అంటే వాటికి సూక్ష్మ శరీరం ఉంటుంది కాబట్టి అవి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఆ దేవస్థానాన్ని వదిలి అవన్నీ కూడా వెళ్ళి వస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలంలో ఈ దేవతలందరూ కూడా అంటారు, ఒక చోట దేవతలందరూ కూడా ఒక సత్సంగం చేసుకుంటాయని ఒక్కొక్క చోటికి వెళుతూ ఉంటారని ఇది చెప్తూ ఉంటాను. ఈ కథ రేపు చెప్పుకుందాం అంతగా అయితే. అంటే ఏంటి, ఈ సూక్ష్మ శరీరంతో మనం అక్కడ మంచం మీద పడుకునే ఎక్కడికెక్కడికో ఈ ఆత్మ అనే ఒక సద్వస్తువు మనలో ఉన్నది కాబట్టి మనం అన్ని చోట్లకి వెళ్ళి వస్తున్నామని గ్రహించుకోండి. అందుకని స్వప్నావస్థని మనం జాగ్రత్తగా పరిశీలించుకున్నప్పుడు మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడికో వెళ్ళొస్తాం. జాగ్రత్త అవస్థలో కూడా అది జరుగుతోంది మనకు, అది మనం స్పృహలోకి మనం ఇక్కడే ఉంటున్నాం, ఎక్కడో ఆలోచిస్తున్నాం. పిల్ల కొంట్లో బాగుండలేదు, పిల్లాడి కొంట్లో బాగుండలేదు, ఈ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఆ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఈ మనసుకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆత్మ ద్వారా ఆ శక్తి వస్తుంది అని చెప్పేసి ఆత్మ అది మనసునై ఉన్నాను అని చెప్తాడు. మనసునై ఉన్నాడు అంటే ఈ ఆత్మకి ఈ 5 భార్యలు ఉంటారు. ఏమిటి ఆ 5 భార్యలు ఏమిటి, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలిక, జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ భార్యలు అనమాట. ఈ భార్యలు ఏం చేస్తాయి, ఒక్కొక్క ఈ చెవి ఏం అడుగుతూ ఉంటుంది, అందరి గురించి చెడు విషయాలు మంచి విషయాలు తెలుసుకుందాం పద అని ఈ ఆత్మని తొందర పెడుతూ ఉంటుంది. ఇప్పుడు భర్త పని ఏంటండి, భార్య ఏ కోరితే అది తీర్చడమే కదా భర్త పని, అంతే కదా. వద్దని చెప్తాం, ఒరే అక్కడ ఇప్పుడు సీతాదేవికి చెప్పాడు రాముడు, వద్దా అది అంతా కూడా మాయలేడి, వద్దని చెప్పాం. మాయ అదంతా కూడా పోకే అమ్మ, పోతే నీకు కష్టాలు వస్తాయని శ్రీరాముడు సీతామ్మవారికి చాలాసేపు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. లేదు నాకు దాంతో ఆడుకోవాలనుంది అందా అంటే సరే రాముడు వెళ్ళాడు. దానికి తర్వాత రామాయణ కథ అంతా నడిచింది. అట్లాగే మనకి కూడా ఈ ఆత్మ అనే ఒక భర్త ఉన్నాడు, శంభు
శంభు అంటే ఈ శరీరానికి ఒక రాజు ఉన్నాడు. అయితే ఆ రాజుకి ఈ 5 భార్యలు ఏం చేస్తారంటే రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. ఈ భార్యలు కన్నేమో కావాలంటుంది, కన్నేమో అన్ని రకాలు చూడాలంటుంది, చక్కగా టీవీ చూడాలంటుంది, లేకపోతే రకరకాలైనటువంటి మనకి కళ్ళతోటి ఏమేం చేస్తామో మనకి తెలుసు కదండి, అదేంటి సీరియల్స్ చూడాలంటుంది, అందమైనవన్నీ కావాలని కన్ను అడుగుతూ ఉంటుంది. సో కన్ను అడిగినప్పుడు ఈ ఆత్మ యొక్క బాధ్యత ఏంటి? తెలుసు ఆత్మకి, వసే నువ్వు మోసపోతున్నావు, అదంతా మెరిసేదంతా బంగారం కాదే, అదంతా కూడా చాలా మాయే, పోవద్దే కన్ను, నువ్వు అటు పోకే అని అంటుంది. అంటే కన్ను అంటుంది లేదు నాకు అక్కడ పోయి తీరాలి, ఆ సీరియల్ నేను చూసి తీరాలంటుంది. అప్పుడు ఆత్మ సరే పో. అట్లాగే కన్ను అనే భార్యకి ఆత్మ భర్తగా హెల్ప్ చేస్తుంది. అట్లాగే చెవి ఏం చేస్తుంది? రకరకాలైనటువంటి అర్ధరహితమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి అది ఎప్పుడు కోరికలు కోరుతూ ఉంటుంది. అంతేగాని ఆత్మ గురించి తన భర్త గురించినటువంటి విశేషాలు తెలుసుకోవటానికి అది అంతగా ఇష్టపడదు. సో ఈ ఆత్మ ఏం చేస్తుంది? మరి భార్య కోరిక ఎటువంటిదైనా తీర్చాలి కదా భర్త. లేకపోతే ఏమంటుంది భార్య, నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు, నీకు చేతగాని వాడివి నన్ను ఎందుకు చేసుకున్నావు, నన్ను పోషించలేని వాడివి ఎందుకు చేసుకున్నావు నన్ను అని అంటుంది. అందుకని ఈ ఆత్మ ఏం చేసి సరే పోలే కానీ జాగ్రత్త సుమ, నువ్వు అటే పడిపోతావు, ఆ పిచ్చి పిచ్చి మాటల్లోనే పడిపోతావు, అటే ఉండిపోతావు, నీ వల్ల అంతా కూడా నువ్వు నాశనం అవ్వటమే కాకుండా నన్ను కూడా అక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు అని చెప్పినా అది వినదు, చెవి వినదు. అట్లాగే ముక్కు రకరకాలైనటువంటి వాసనలు, కోడి పులావ్ వాడితే ఒక వాసన, లేకపోతే బజ్జీలు వేస్తే ఒక వాసన, లేకపోతే ఇట్లా రకరకాల వైపు ఈ ముక్కు కూడా గుంజుతూ ఉంటుంది. ఆత్మ చెప్తుంది ఇది కూడా ఇంకొక భార్య, 5 భార్యలు, ఒక భార్యతోటే మనిషి మామూలుగా చస్తూ ఉంటాడు. సో ఈ 5 భార్యలు పట్టుకుని ఆత్మ ఎప్పుడు నిత్యము సంసారం చేస్తూ ఉంటుంది. ఈ సంసారం చేసినప్పుడు ఏమవుతుంది? అది పాపం లోపల నిశ్చలంగానే ఉన్నా ఇవి అనేక దారులలో ఈ ఆత్మని బయటికి గుంజుకుని తీసుకుని వెళుతూ ఉంటుంది. ఏ విధంగా? భార్య ఏం చేస్తుంది? మొట్టమొదట్లో ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? భర్తని తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం గుంజుకెళ్ళిపోతుంది కదా, ఉండనివ్వదు తల్లిదండ్రుల దగ్గర. ఏ భార్య అయినా ఇది మామూలుగా జరిగేటటువంటి విశేషమే. సో అంటే నిన్ను ఒక స్థిమితంగా ఒక మంచి పని చేయటానికి సాధారణంగా సహాయం అంటే ఎప్పుడో విఘ్నత కలిగిన ఎటువంటివి వేదాలలో అటువంటి స్త్రీలను వేదాలను మనం అట్లా కాకుండా చాలామంది స్త్రీలు ఇప్పుడు మా అక్కమాంబ, లేకపోతే అదేంటి యాజ్ఞవల్కుడి భార్య వైదేహి, ఆవిడ పేరు మైత్రేయి, ఇట్లా చాలామంది జ్ఞానులు యోగులు మన స్త్రీలలో కూడా ఉన్నారు. కానీ సర్వసాధారణంగా ఇట్లాగే జరుగుతుంది. మనిషిని కిందకి జార్చటానికి ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనని లాగుతూ ఉంటాయి. కాబట్టి వీటితోటి సంసారం చేసేటటువంటి ఆత్మ అనే భర్త అనేక రకాలుగా ఇక్కడే ఉండి ఎక్కడికో ఎందుకు చెవు ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగే కనుల ద్వారా ఎటెటో వెళ్ళిపోతూ ఉంటాడు, ముక్కు ద్వారా ఇంకెటో వెళ్ళిపోతూ ఉంటాడు, నాలిక ద్వారా ఇంకొకటి అంటూ వెళ్తాడు, స్పర్శ ద్వారా ఇంకా ఎటెటో వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా ఆత్మ నిరంతరము అక్కడే ఉండి ఎక్కడుంటోంది ఆత్మ? నీలోనే ఉండి అనేక చోట్లకి ప్రయాణం చేస్తోంది. పడుకునే తిరుగుతోంది, కూర్చునే నడుస్తోంది, హాయిగా ఏమీ లేకుండా ఉంటూనే అన్ని పనులు చేయటం మొదలు పెడుతోంది ఈ ఆత్మ. ఎందువల్ల? ఈ పంచ జ్ఞానేంద్రియాలు అనేటటువంటి భార్యల వల్ల. సో ఇది ఇప్పటికి ఆపుదాం, ఈ కథ కూడా రేపు చెప్పుకుందాం ఇక్కడితో మనం. ఎందుకంటే ఇది కొంచెం దీని గురించినటువంటి ఆలోచన ఇవాళ రాత్రికి మీరు చేసుకుని ఏ విధంగా మీరు మీలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళి 5 భార్యలతో మీరు ఎట్లా సంసారం చేస్తున్నారో మీ శరీరం మీద ఆలోచించుకోండి. ఎందుకంటే నువ్వు తప్పితే ఈ జ్ఞానాన్ని ఇక్కడ యముడు అడిగినట్టుగా నువ్వు ఈ జ్ఞానం తెలుసుకోవాలి. ఒక గురుముఖ ద్వారా అంటే గురువు నీకు చెప్తాడు ఎట్లా నువ్వు లోపలికి ప్రయాణం చేయాలో చెబుతాడు. కానీ నీవెప్పుడు కూడా ఏ భార్య నిన్ను ఎటువైపు తీసుకెళ్తుందో తెలుసుకోవాలి కదా. నీకు 5 భార్యలు ఉన్నారండి. ఏమిటా భార్యలు? పంచ జ్ఞానేంద్రియాలు అనేటువంటి భార్యలు ప్రతి మనిషికి ఉన్నాయి. అయితే నువ్వు ఆత్మవై ఉన్నావు, నువ్వు ఈ స్థూల సూక్ష్మ కారణాంతర శరీరాలకు అంతరంలో లోపల గుహాయాం నిక్షిప్తమై ఉన్నది ఆత్మ అని ఇంతకుముందు దాంట్లో చెప్పాడు. జంతువు యొక్క ఈ హృద్గుహలో ఇక్కడే ఉంది, ఇందులో కూడా జంతోర్నిహితో గుహాయాం, ఈ గుహలో ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవాలంటే నువ్వు ఈ 5 భార్యల ద్వారా బయటికి వెళితే ఎట్లా తెలుసుకుంటావు? నువ్వు లోపలికి రా, లోపలికి వస్తే
నువ్వు ఎప్పుడు కూడా ఈ భార్యలతో సమాగమం చెంది బయటికి శరీరం బయట తిరుగుతున్నావు, కానీ నీ లోపలికి వచ్చి ఈ గుహలో ఉన్నటువంటి ఆ ప్రభువుని, ఆ శంభుని తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి ఇక్కడ ఈ రెండోది కూడా దానికి కనెక్టెడ్గా చెప్పు.